హలో ఎవరైనా ఎట్లా ఉన్నారు? దిస్ ఈజ్ ఆదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా కంప్లీట్ ఫ్యాట్ లాస్ డైట్ చూపించబోతున్నా. అంటే ఈ ప్రెప్లో నేను ఏమేమి తింటున్నాను ప్రతి చూపించబోతున్నా. మీల్ వన్ వచ్చేసి ఒక బనానా, ఇంకా కొన్ని ఎగ్ వైట్స్ అండ్ మనకు ఇక్కడ డేట్స్ ఇంకా ఆల్మండ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన మీల్ 2 అంటే పోస్ట్ వర్కౌట్ మీల్. ఇందులో వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ఓట్స్ ఉంటుంది, ఒక 200 ml మిల్క్ ఉంటుంది, ఒక స్కూప్ వే, ఒక 50 గ్రామ్స్ యాపిల్, ఒక 50 గ్రామ్స్ పొమగ్రానైట్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను వర్కౌట్ తర్వాత తీసుకుంటా. నా ఫేవరెట్ మీల్ కూడా ఇదే. ప్రెప్ సిరీస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇదే రెసిపీ నేను షేక్లా చేసుకొని తాగుతుండే. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తింటున్నాం అంటే మనం తినేదే తక్కువ, ఆ తక్కువ అన్నప్పుడు మళ్ళీ దాన్ని షేక్ చేసుకొని తాగితే ఆ జెల్ అరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఇట్లా తింటే అంటే మనం చీవ్ చేస్తాం, నమ్ముతాం కాబట్టి అది మనకు ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ మైండ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే, ఏముండదు ఆడ. లంచ్లోకి వచ్చేసి కీరా, క్యారెట్ అండ్ ఇక్కడ చికెన్ ఉంది. లంచ్లోకి వచ్చేసి 200 గ్రామ్స్ రైస్, 200 గ్రామ్స్ చికెన్, 50 గ్రామ్స్ క్యారెట్, 150 గ్రామ్స్ కుకుంబర్, 50 గ్రామ్స్ కర్డ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంత మంచిగా నీట్గా అరేంజ్ చేసుకొని తినను. ఈ వీడియో కోసం అని చెప్పి ఇంత మంచిగా అరేంజ్ చేసుకున్నా. పెప్సీ అర్థమైతే ఎంత గలీజ్గా తింటానో మొత్తం అన్ని మిక్స్ కొట్టేస్తా. మీకు చూసే వామిటింగ్ వస్తుంది, ఆ రకంగా తింటా. సో ఈ మీల్ కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ స్నాక్స్గా పెడతాం. ఇది వచ్చేసి మన స్నాక్స్ వచ్చేసి ఒక 5 eggs స్క్రాంబుల్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ అంటే బాయిల్ చేసుకోవాలి. నేను అది బోర్ కొట్టేసి అని చెప్పి స్క్రాంబుల్ చేసుకున్నా. ఒక 50 గ్రామ్స్ యాపిల్, అంటే మార్నింగ్ 50 గ్రామ్స్ తిన్నాం కదా, ఇప్పుడు 50 గ్రామ్స్, మొత్తం 100 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్ పైనాపిల్, తర్వాత ఒక 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో. మనకి ఈ ఫ్రూట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తుంది ఒకటి, అండ్ మనకు వీటి వల్ల మనకు ఫైబర్ ఇంటేక్ పెరుగుతుంది. ఫైబర్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ పనిచేస్తుంది. ఇంకా మాడుకుంటూ పోతే ఫ్రూట్స్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను ముందు ఈ ఫ్రూట్స్ ఇంకా స్నాక్ తినేస్తాం, తర్వాత డిన్నర్ కలుగుతాం. టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. ఇది డిన్నర్, మన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఇందులో వచ్చేసి మనకు 200 గ్రామ్స్ చికెన్ ఉంటుంది, 50 గ్రామ్స్ క్యాబేజ్, 50 గ్రామ్స్ క్యారెట్, 30 గ్రామ్స్ క్యాప్సికమ్, 50 గ్రామ్స్ కర్డ్ ఉంటుంది. ఇందులో మనకు కార్బ్స్ ఏముండదు. మన కార్బ్స్ వచ్చేసి రైస్, అది ఓన్లీ మనకు మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది, లంచ్లా ఇందులోకి ఉండదు. కట్ చేసేస్తాం ఇప్పుడు. సో ఇది కంప్లీట్ చేసుకుందాం మనం ఇప్పుడైతే. సో ఈరోజు మన టోటల్ క్యాలరీస్ ఇంటేక్ వచ్చేసి 1831 క్యాలరీస్ అయినాయి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం, మర్చిపోతా అని చెప్పి. ప్రోటీన్ వచ్చేసి 168 గ్రామ్స్, ఫ్యాట్స్ 31 గ్రామ్స్, కార్బ్స్ 213 గ్రామ్స్, ఫైబర్ 30 గ్రామ్స్. సో ఈ 1800 క్యాలరీస్ డైట్ ప్లాన్ వచ్చేసి నా బాడీకి, నా యాక్టివిటీలకు తగ్గట్టు, నా ప్రెప్స్కి తగ్గట్టు నాకు సెట్ అయింది. ఇదే మీకు సెట్ అవుతుందా అంటే అది చెప్పలేము, ఎందుకంటే బాడీని బట్టి డైట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ డైట్ని మీరు 1800 క్యాలరీస్ కానీ ఏదన్నా కానీ మీకు మినిమల్ చేంజెస్, అంటే ఇదే డైట్ని రిఫరెన్స్గా తీసుకొని కొన్ని మినిమల్ చేంజెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ డైట్ని. సో ఇదే నా రొటీన్ వర్కౌట్ డైట్ ప్లాన్ ఏమి ఉండదు. సో ఇంతవరకు చూసారు కాబట్టి నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇట్లానే మంచి ఫిట్నెస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ పడేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్
గంట సింబల్ అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది, గంట సింబల్ ఉండడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోతో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్ అండ్ బాయ్.